అమరావతిలో గతంలో 33,000 ఎకరాల భూసేకరణ చేశారు. మళ్ళీ ఇది అదే తరహాలో 16,000 ఎకరాలు కావాలని చెప్పి కూడా భూసేకరణ చేయబోతున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ చూసాము. అసలు 16,000 ఎకరాలు గతంలో 33,000 ఎకరాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు 16,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఎందుకని అంటారు? ఒకటి ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నా 16,000 ఎకరాలు తీసుకున్నా అది అమరావతి రాజధానికి సంబంధించిందే. ప్రభుత్వానికి ప్రజల కోసం మాత్రమే, ప్రజా రాజధాని అభివృద్ధి కోసం మాత్రం తీసుకున్నారు తప్పితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసమో, లోకేష్ గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో కాదు. వాళ్ళు ఈ అమరావతి రాజధాని వరల్డ్ క్లాస్ రాజధానిలా ఉండాలని చెప్పి ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ని మొదటి రాజధానిగా నిలపాలని చెప్పి తప్పితే వాళ్ళ తపన ఇంకోటి లేదు. ఈరోజు 33,000 ఎకరాలు కూడా ఆ రోజు బాబు గారి మీద నమ్మకంతో ఎంతైతే స్వచ్ఛందంగా వచ్చి రైతులు ఇచ్చారో ఈరోజు కూడా 16,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు, లేనిపోని ఇది అసలు ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు మీకేంటండి ఇబ్బంది? ప్రతిపక్షాలు నేను అడుగుతాను. ప్రతిపక్షాన్ని అంటానికి కూడా లేదు. మీరు ప్రజా వ్యతిరేక పార్టీలు ఇవన్నీ కూడా ఈరోజు అమరావతిని అసలు మీకు అమరావతి మీద మాట్లాడే హక్కు ఏముంది? ఆ రోజు 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా అమరావతి ఉద్యమాన్ని ఏ విధంగా అనగదొక్కారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు ఈరోజు మళ్ళీ ముసల కన్నీరు కారుస్తున్నారు అమరావతి రైతుల మీద. మీకు అమరావతి రైతుల మీద కానీ, అమరావతి రాజధాని మీద కానీ, భూసేకరణ మీద కానీ మాట్లాడే హక్కు ఏ ఒక్క ఇతర రాజకీయ పార్టీకి లేదు. ఈరోజు 16,000 ఎకరాలు తీసుకొని ఏదో చేస్తారు. 16,000 ఎకరాలు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్లు, మన స్టేడియంస్, రైల్వే స్టేషన్స్, ఇవన్నీ మీకు అభివృద్ధి చెందిన రాజధానిలో చూస్తే మీకు తెలిసిద్ది. అంతేగాని ఎక్కడో బీహార్లో ఇంకో చోట చూసొచ్చి ఇక్కడ ఎందుకు అంత అనవసరం అనుకుంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వరల్డ్ క్లాస్ ఆలోచనలు. ఆయన ఇవాళ ఆలోచించాడంటే రేపు ప్రపంచం రేపు ఆలోచించింది. అంతేగాని మీలాగా మన కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలు ఆయన చేయరు. ప్రజలకు ఉపయోగపడేదే చేస్తారు. ఈ 16,000 ఎకరాలు కూడా వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మించడం కోసం భాగంగా మాత్రమే సమీకరిస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదనేది చెప్తున్నాను. అంటే నా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, లేదా ఏదైతే చదరపు మీటర్లు 100 చదరపు మీటర్లు 10,000 చొప్పున జలారుల చేతిలో పెట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ వైసీపీ నాయకులు వీళ్ళు తప్పితే ఇంకెక్కడ ఇది మాట్లాడింది లేదు. ఎవరికి అసలు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికాన్ని ఆయన ఎందుకు దోచుకుంటారు? ఆయన దోచుకునే వ్యక్తి కాదు. ఇక్కడ అమరావతి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆలోచిస్తారు తప్పితే ఇంకోటి కాదు. మరి ఏదైతే నేను స్టూడెంట్స్ని తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయటం, దానిలో కూడా అంబటి రాంబాబు మాట్లాడటం, చంద్రబాబు, లోకేష్ పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా స్కూల్ మొత్తాన్ని భ్రష్టు పట్టించేసాడు అని చెప్పి మాట్లాడటం. ఈరోజు రాష్ట్రంలో నిన్న మాక్ అసెంబ్లీ మేము కూడా చూసాం, ప్రజలందరూ చూశారు. అరే ఇంతవరకు ఇలాంటిది ఎవరు నిర్వహించలేకపోయారే అనే ఎంత చక్కగా ఉందని మాక్ అసెంబ్లీ. వాళ్ళని చూసాయని ఈ వైసీపీ 11 మంది ఎమ్మెల్యే సిగ్గు తెచ్చుకోవాలి. కనీసం వచ్చి మీ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి నివేదిస్తే, చేయకపోతే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు. అంతే తప్పితే మీరు మీ యొక్క అవినీతి పత్రిక, అవినీతి మీడియా ముందు కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు, చివరికి చిన్నపిల్లల మీద కూడా మాక్ అసెంబ్లీ మీద కూడా కామెంట్ చేస్తున్నా అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి స్కూల్ విషయానికి వస్తే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు, లేదా చదువుకుంటాక వాళ్ళకి ట్యాబ్స్ కల్పించాడు, లోకేష్ ఏమన్నా చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కానీ విద్యా వ్యవస్థ వరల్డ్ క్లాస్ విధంగా ముందుకెళ్తుంది. ఎట్లా చెప్తున్నాం అంటే అసలు నో బ్యాక్ డే కానీ, వాళ్ళ సిలబస్ని కుదించడం కానీ, బుక్స్ కాదు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ చెప్పాలని చెప్పి అట్లా కానీ టీచర్లకి ఇది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఈ 5 సంవత్సరాల తర్వాత పోటీ పడే పరిస్థితి ఉంటుంది. ఏదైతే 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని చేయటం, వాళ్ళలో అందరితోనూ పోటీ పడే తత్వం తీసుకురావటం, వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఎలా చేయటం ఎలా చూడొచ్చు అంటారు? మరి అసలు ఇది ఒకటండి, వాళ్ళ సామాన్య గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఒక అదృష్టం. అసెంబ్లీలోకి ఆ ప్రాంగణంలో ఆ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం అనేది వాళ్ళకు ఒక పెద్ద అదృష్టం లాంటి భావించాలి. ఈరోజు వాళ్ళల్లో పోటీతత్వం పెంచి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకొకళ్ళు దానికి రావాలనే ఆలోచనతో వాళ్ళ పిల్లలందరినీ కూడా చదువు వైపు, మంచి మార్గం వైపు నడిపిస్తున్నారు. విలువలతో కూడిన విద్యనే ఏర్పాటు చేశారు. దానికి ఉదాహరణ మొన్న విజయవాడలో కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా కొన్ని విలువైన
పాఠ్యపుస్తకంలో ఆయన చేర్చడం జరిగింది. ఈరోజు పిల్లల్ని విలువలుగా పెంచితే రేపు ఆటోమేటిక్గా ఆ ఇల్లు బాగుపడుద్ది, ఆ గ్రామం బాగుపడుద్ది, ఆ రాష్ట్రం బాగుపడుద్ది. అంటే అన్న గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీటింగ్స్ జరిగితే పిల్లల్ని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెడతాం గంటలు కానీ, లేదా బస్సుల మీద తరలించడం కానీ, లేదా వాళ్ళతో జెండాలు మోపించడం, వైసీపీ జెండాలు మోపించడం కానీ, అదే అప్పటికి ఇప్పుడు తేడా ఏం చెప్తారు అసలు మీరు? ఈరోజు ఇప్పుడు మనం ఏ సభలు చంద్రబాబు నాయుడు సభలు పెట్టినా ఏ పిల్లల్ని కానీ ఎవరిని కూడా జన సమీకరణ అనేది లేదండి. జస్ట్ గ్రామ సభ ఎలా జరుగుతుందో ఆ విధంగా అడావుడైన సెట్టింగ్స్ కానీ ఇవి కానీ ప్రజాధనం కూడా దుర్వినియోగం కూడా జరగట్లేదు. ప్లస్ పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరిని ఇబ్బంది పడట్లేదు. ఈరోజు ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉన్నారు, పిల్లలైనా ఉద్యోగులైనా అందరూ. భూసేకరణ గతంలో 33,000 ఎకరాలు చూసాము, మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ 16,000 ఎకరాలు కావాలి అని చెప్పడం, సేకరణ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం ఎలా చూడొచ్చండి? అంటే మళ్ళీ కావాలా అని చెప్పి. సో ఇది డెవలప్మెంట్కి మనకి కనబడుతుంది. డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర భూసేకరణ తీసుకున్నారు. డెవలప్మెంట్ లేనప్పుడు మన దగ్గర భూసేకరణ తీసుకోరు కదా. సో డెవలప్మెంట్ అంటే ఎస్టర్డే మనకి కొత్తగా ఒక బ్యాంకులను శంకుస్థాపన చేయటం కానీ, లేకపోతే ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ లైక్ డిఫరెంట్ కంపెనీస్కి పొలం లైక్ ల్యాండ్స్ అసైన్ చేయటం కానీ, లేకపోతే ఇక్కడ వైజాగ్లో ల్యాండ్స్ అసైన్ చేయటం కానీ. సో ఇటువంటి కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు మనం లైక్ మనం వాళ్ళకి సహకారం చేస్తేనే మనకి ఇవ్వగలరు. పక్కన ఆ భూమి సేకరణ పేరుతో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అమరావతి పేరుతో దోచుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఇట్స్ ఎంటైర్లీ రాంగ్. లైక్ ఇట్స్ పబ్లిక్ ఏం చూస్తున్నారు, పబ్లిక్ అందరు గమనిస్తున్నారు. ఎవరు ఏమి తెలియని వాళ్ళు అయితే కాదు, అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే, అందరూ గమనిస్తున్నారు. సో సంక్షేమం ఎలా ఉంది, లేకపోతే లైక్ ఎలా జాబ్ క్రియేట్ చేస్తున్నాడు బేస్డ్ ఆన్ కంపెనీస్ తీసుకొచ్చి రీసెంట్గా సదస్సు జరగటం కానీ, సిఐఏ సదస్సు కానీ. సో పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. సో దాన్ని బట్టి మన డెవలప్మెంట్ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్. సో ఈవెన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కూడా, అందువల్ల ఇట్స్ యూజ్ఫుల్ మోర్. ఇప్పుడు భూమి అడగడం అనేది 16,000 ఎకరాలు అంటున్నారు కదా, అది దేనికి డెవలప్మెంట్గా కానీ చంద్రబాబు గారు తీసుకోవడానికి కాదు కదా. ఆయన ఏమన్నా ఆస్తులు సంపాదించుకొని ఈయన మాదిరి అక్కడ జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు ప్యాలెస్లు కట్టినవి కాదు కదా. ఏది తీసుకున్నా కూడా ఒక ఇండస్ట్రీస్ తెస్తే, అసలు నిరుద్యోగ సమస్య పోవాలంటే ఏం చేయాలి బ్రదర్? ఒక నిరుద్యోగ సమస్య పోవడానికి ఒక ఇండస్ట్రీస్ కావాలి, ఒక ఫ్యాక్టరీస్, ఒక ఇండస్ట్రీస్ పెడితే ఒక 100 మందో 200 మందో లేదా 1000 మందో దాని మీద ఆధారపడి బతుకుతారు. అదంతా పోవాలంటే ల్యాండ్ కావాలి కదా. ల్యాండ్ కావాలన్నప్పుడు ల్యాండ్ లేకుండా ఇండస్ట్రీస్ ఏ విధంగా చేస్తారు? కాబట్టి ల్యాండ్ తీసుకోవడం విషయంలో పొరపాటున కూడా చంద్రబాబు గారికి అట్లాంటి ఆలోచన లేవు. ఆయన్ని తప్పుపట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అంటే చంద్రబాబు ఏదైతే భూమి సేకరణ చేస్తున్నాడో ఆ భూమిని కూడా దళారుల చేతిలో పెట్టి ఏదైతే చదరపు మీటర్లు 10,000 చొప్పున వాళ్ళకి చేతిలో పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేద కుటుంబం అనే నేనే ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను. ఫ్యాక్టరీ పెట్టాలన్నప్పుడు గవర్నమెంట్ నాకు ల్యాండ్ లేదు. నేను గవర్నమెంట్ వారిని సేకరిస్తాను, నాకు జీవనోపాధి కోసం ఒక ల్యాండ్ ఇస్తే దాంట్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ ఇండస్ట్రీ తరఫున నేను ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో అది గవర్నమెంట్కి చెల్లియాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అంతేగాని ఊరికే మాట్లాడితే కాదు కదా. ల్యాండ్ అనేది ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఎంతకంత ఇవ్వాలి కదా. ఆ మెజర్మెంట్స్ వేసి దానికి కాస్ట్ ఎంత ఉందో ఆ కాస్ట్ అమౌంట్ మనం చెల్లిస్తేనే మనకు రైట్స్ ఉంటాయి. అది కాబట్టి దాంట్లో తప్పేం లేదు, దాని విషయంలో మనం అనడానికి లేదు. నేను చెప్పింది ఒకటే, అన్ని 100కి 100 సార్లు వాళ్ళు బాగా చేస్తున్నారు చంద్రబాబు సార్.